అమ్మా మీనాక్షి, ఆ ఏంటి బాబాయ్? అను ప్రొద్దుటనగా వెళ్ళింది. చీకటి పడింది, ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఎందుకు బాబాయ్ అంత కంగారు? వస్తుందిలేండి. చిన్నపిల్ల వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాకపోతే కంగారు కాకుండా ఎలా ఉంటుందమ్మా? సరే, నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. ఆకేసి పప్పేసి నెయ్యేసి పచ్చడేసి చికెన్ వేసి నీకో ముద్ద నాకో ముద్ద మరి నాకు నీకో ముద్ద. ఆ. గుడ్ గర్ల్. అను, మీ తాతగారి ఫోను. బహుశా చీకటి పడిపోయింది కాబట్టి మిమ్మల్ని పంపించమని ఫోన్ చేసి ఉంటారు. ఈ రోజు రాత్రి నువ్వు ఇక్కడే ఉంటే మా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉండొచ్చు కదమ్మా? అవును ఫ్రెండ్, ఉండొచ్చు కదా. సరే ఉంటాను. నేను ఇక్కడే పడుకుంటాను. మా తాతగారికి చెప్పండి. బాబు, మా అను ప్రొద్దుటనగా మీ ఇంటికి వచ్చింది, ఇంకా తిరిగి రాలేదు. చీకటి పడిపోతుంది, పంపించేస్తే బాగుంటుంది బాబు. సార్, మీరు ఏమీ అనుకోకపోతే ఈ రాత్రిగాను ఇక్కడే పడుకుంటుంది. రేపు ఉదయం పంపిస్తాను. మా పాప రాత్రి అక్కడ పడుకోవడం ఏంటి? అదేం కుదరదు, వెంటనే పంపించండి. అది కాదు సార్, నిన్నటి నుంచి మా సార్ ఆరోగ్యం బాగాలేదు. పాపం చూశాక ఆయన కొంచెం కోలుకున్నారు. ఈ రాత్రికి కూడా అను ఇక్కడే ఉంటే మా సార్ ఆరోగ్యం కుదుటపడుతుంది. అసలే అను చిన్నపిల్ల, తల్లి లేకుండా తను ఉండలేదు. దయచేసి పంపించండి. మా సార్ ఉంటే తప్పకుండా తను హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళ అమ్మగారు లేకపోయినా ఇక్కడ తనకి ఏ సమస్య ఉండదు. ఇది పద్ధతి కాదు బాబు. తల్లి చాటు బిడ్డను మీ దగ్గర ఉంచుకోవడం సరైనది కాదు. మీరు పంపిస్తారా, నన్ను వచ్చి తెచ్చుకోమంటారా? ఏమైంది అంకుల్? మీ తాతగారు ఒప్పుకోవడం లేదమ్మా. నువ్వు వెళ్లాల్సిందే అంటున్నారు. ఇటివ్వండి, నేను మాట్లాడతాను. హలో తాతయ్య. ఇంకా అక్కడే ఉన్నావేంటమ్మా? తొందరగా బయలుదేరి వచ్చాయి. నేను ఈరోజు ఇక్కడే పడుకుంటాను తాతయ్య. అను, నువ్వు ఇంతసేపు అక్కడ ఉండడమే తప్పు. అమ్మను వదిలిపెట్టి అక్కడ ఉండడం పద్ధతి కాదు. వచ్చాయమ్మా. తాతయ్య, ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వండి, అమ్మతో మాట్లాడతాను. నీతో మాట్లాడుతుందటమ్మా. ఈ రాత్రికి అక్కడే ఉంటుందట. కుదరదో వెంటనే వచ్చామని చెప్పు. అను, అమ్మా, మా ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదు. నా కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫ్రెండ్ని వదిలేసి ఎలా రానమ్మా? రాత్రికి ఇక్కడే పడుకుంటాను, పొద్దున్నే వస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వైనా తాతయ్యకి చెప్పమ్మా. నేనుంటే మా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటాడు, తొందరగా కోలుకుంటాడమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. సరే, జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు కూడా ఏంటమ్మా? చంటిపిల్ల వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? మా నాన్న ఇలా ఉంది అంటే కారణం ఆయన. 2 సార్లు కష్టం నుంచి కాపాడారు. ఆయనకు ఆరోగ్యం బాలేనప్పుడు అను సాయంగా ఉండడంలో తప్పే ఉంది బాబాయ్. యాహూ! మా అమ్మ పర్మిషన్ ఇచ్చిన ఫ్రెండ్.